Hey guys, welcome back to my channel. Guys, today's video ఏంటంటే ఉగాది స్పెషల్ కాబట్టి అందరికీ విష్ యూ హ్యాపీ ఉగాది. మాకైతే ఈరోజు పండగ అయితే లేదు. మా దూరపు చుట్టాలు ఎవరు ఎక్స్పైర్ అయ్యారు. అందుకే 11 days అన్నారు, బట్ 16 days అయిపోయింది. 16 days అయిన తర్వాత ఫెస్టివల్ చేసుకోవచ్చు అన్నారు. అందుకే మేమైతే ఈరోజు ఉగాది పచ్చడి అయితే చేయలేదు. నేను ఈరోజు కుకింగ్ బ్లాగ్ అయితే చేశాను, చూడండి. అండ్ వెంకటేశ్వర ఓల్గా సెంటర్ నుంచి మేము కొబ్బరి ఓలిగా అండ్ కోవా ఓలిగా అండ్ పూర్ణం ఓలిగా అయితే తీసుకున్నాము. కోవా ఓలిగా అయితే టేస్ట్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ప్రీవియస్లీ ఈ వీడియో అయితే చేశాము, వీళ్ళ ఓల్గా సెంటర్ వీడియో. కోవా ఓలిగా అయితే సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. అడ్రస్ అయితే మెన్షన్ చేస్తాను. అండ్ టుడేస్ వీడియో వచ్చేసరికి ఈరోజు అయితే నేను కుకింగ్ బ్లాగ్లో ఏం చేయబోతున్నానంటే ఆలు మటర్ చీజ్ రోల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చీజ్, గరం మసాలా, గార్లిక్ పేస్ట్, ఆనియన్స్, బాయిల్డ్ బటానీ, సాల్ట్, గ్రీన్ చిల్లీ, పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ బాయిల్డ్ పొటాటో. అండ్ ఇవి సమోసా స్లైసెస్ బయట దొరుకుతాయి, లేకపోతే చపాతీతో ఇలా కట్ చేసుకొని నీట్గా పెట్టుకోవచ్చు. రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్. ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూసారు కదా. ఇప్పుడే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్. ఫస్ట్ అయితే స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుందాం. అందులో బాయిల్డ్ పొటాటోస్ యాడ్ చేస్తున్నాను. ఇవి స్మాష్ చేసుకుందాం. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బఠానీ అండ్ చీజ్ అండ్ ఆనియన్స్ యాడ్ చేశాను, గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను, గార్లిక్ పేస్ట్, గరం మసాలా, సాల్ట్, పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ యాడ్ చేస్తాను. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రోల్స్లో స్టఫింగ్ అయితే పెట్టడానికి ఇలా చేయాలి. ఇలా పెట్టి నిదానంగా రోల్ చేయాలి. తిప్పేటప్పుడు ఇలా స్టిఫ్గా పట్టుకొని రోల్ చేయాలి, అప్పుడు స్టిక్ ఆన్ ఉంటుంది. లేకపోతే మీరు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను అన్నీ. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టి కొంచెం సేపు వేడైన తర్వాత ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెడతాము. ఇప్పుడు వేడైందో లేదో ఒకసారి చెక్ చేస్తాను. కొంచెం ఇలా వేసి, ఇంకా ఆయిల్ వేడవ్వలేదు, ఇప్పుడు వేడైంది. ఒక్కొక్కటి యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇవైతే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము ఒక్కొక్కటి. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది. లోపల చీజ్ అంతా మెల్ట్ అయ్యి క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్
మొజరెల్లా చీజ్ యాడ్ చేసుకోండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో టేస్టీ ఆలు మటర్ చీజ్ రోల్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు కెచప్ అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకొని సో టేస్ట్ అయితే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో చూడండి, ఇక్కడ చీజ్ అంతా మెల్ట్ అయింది. సో చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి మేము ఓలికలు అయితే బయట నుంచి తెప్పించాము. అండ్ ఇవి వెంకటేశ్వర ఓల్గా సెంటర్ నుంచి తెప్పించాము. సో కోవా, కొబ్బరి అండ్ పూర్ణం ఓల్గలు అయితే తెప్పించాము. స్పెషల్లీ నాకైతే కోవా ఓల్గా అయితే చాలా ఇష్టము. వీళ్ళ ఓల్గా సెంటర్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇవి వచ్చేసి మా ఇంట్లో స్పెషల్స్. అండ్ మీరేం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. కోవా ఓల్గా అయితే సూపర్గా ఉంది. అండ్ మా బాల్కనీ మేకోవర్ చేయడానికి చైర్స్ అండ్ టేబుల్స్ అయితే వచ్చేసాయి. ఫైనల్గా మేము బాల్కనీ మేకోవర్ చేయడానికి మొత్తం అన్నీ క్లీన్ చేపిస్తుంటే మాకేం కనిపించాయో చూడండి. లిజర్డ్ ఎగ్స్ అయితే కనిపించాయి, అంటే బల్లి గుడ్లు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ చాలా వియర్డ్గా కూడా అనిపించింది. సో మీరు ఎప్పుడైనా చూసారా? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ సో ఇలా మేము బాల్కనీ గ్రాస్ మొత్తం సెట్ చేస్తుంటే సో ఫైనల్గా అయిపోయిన తర్వాత ఇలా ఫుల్గా వర్షం పడుతుంది. సో 3 days నుంచి చాలా అంటే చాలా ఎండగా ఉండింది. బట్ ఫైనల్గా వర్షం తర్వాత క్లైమేట్ కూల్గా ఉంది. అండ్ మా బాల్కనీ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి. సో ఇలా వర్షంలో ఫుల్ ఎంజాయ్ చేస్తూ నేనైతే ఇలా వర్షంలో కాఫీ తాగడానికి ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అండ్ ఇలా ఈవినింగ్ లైట్స్ ఆన్ చేశాక సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో మీకు మా బాల్కనీ మేకోవర్ నచ్చిందంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ సైడ్కి బ్లైండ్స్ అయితే యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత కొంచెం ప్రైవేట్గా ఉంటుంది. ఇంకా ప్లాంట్ స్టాండ్స్ కూడా యాడ్ చేయాలి బాల్కనీలో. సో నాకైతే ఇప్పటికి ప్రస్తుతానికి లుక్ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే సైకిల్ స్టాండ్ బుక్ చేసాం, కానీ సో మళ్ళీ రిటర్న్ పంపించాము. సో క్వాలిటీ ఏం బాగాలేదని. సో ఇంకా టైం పడుతుంది స్టాండ్స్ రావడానికి. నాకైతే నచ్చింది లుక్. సో guys, చూసారు కదా, that's it for today's video. So if you like this video, please do like, share and subscribe to my channel. Till then, bye bye, love you guys.